సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. అక్రమంగా మా ఇల్లును కూల్చేశారని, చిన్నపిల్లలు వృద్ధులున్నారని కూడా చూడకుండా తమ ఇల్లు కూల్చేశారని భవానీపురంలో ఫ్లాట్లు పోగొట్టుకున్న 42 కుటుంబాల బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కష్టపడి రూపాయి కూడబెట్టి సంపాదించుకున్న ఫ్లాట్లను కూల్చేశారని, ఇప్పుడు తమ గతేంటని వారు ప్రశ్నించారు. కూల్చేసిన ఫ్లాట్లు తప్పుడు రిజిస్ట్రేషన్వే అయితే ఫ్లాట్ల నిర్మాణానికి పర్మిషన్ ఎలా ఇచ్చారని, ఏళ్ల తరబడి పన్నులు ఎలా వసూలు చేశారని బాధితులు నిలదీశారు. తక్షణమే ప్రభుత్వం తమకు తగిన న్యాయం చేయాలని, లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక ఫేక్ సొసైటీ. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, విజయవాడ కృష్ణా జిల్లాలో మొన్న జరిగిన ఘటన. ఆడపిల్లలకి భద్రత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆంధ్రప్రదేశ్లో. పైగా ఈ విధంగా కోర్టు అమీనాలు జొరబడిపోయి వితౌట్ నోటీస్ లేకుండా సుప్రీంకోర్టులో కోర్టు జరిగినప్పుడు ఇక్కడ ఉండే బాధితులు, సార్ కోర్టు జరుగుతుంది, దయచేసి మాకు కోర్టు చూడండి అని కోర్టు ప్రొసీజర్ చెప్తుంటే, ఆర్డర్ వచ్చిన తర్వాత బిఫోర్ ద ఆర్డర్ 11కి కొలాప్స్ చేశారు. 11:30 ద ఆర్డర్ వాజ్ దేర్. మాకు హార్డ్ కాపీ కావాలి అంటే హార్డ్ కాపీ కూడా వాళ్ళు అప్పటికే ఏమంటే కోర్టు ఆర్డర్ ఇస్తుంది, సాయంత్రం లోపల మాకు ఫిజికల్ కాపీ ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ వచ్చే వరకు ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి? ఈరోజు లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక ఫేక్ సొసైటీ. అబ్దుల్ మసీదీ ల్యాండ్స్లో ఈ కేసు ఏంటంటే అమ్మ, తెలంగాణ హైకోర్టులో 81లో ఫైల్ అయింది. 81 దిస్ కేస్ వాజ్ ఫైల్డ్ బిహాఫ్ ఆఫ్ అబ్దుల్ మసీదీ రామా కోఆపరేటివ్ సొసైటీ. రామా కోఆపరేటివ్ సొసైటీ పేరు ఎందుకు మారిందంటే, ఫస్ట్ ఆదిశేషులు ఫామ్ చేశారు లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ. అబ్దుల్ మసీదీ ఈజ్ ద మెయిన్. ఇదంతా ముస్లిం ల్యాండ్స్. ఇది అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి మారింది. పైగా ఇది 82లో కోర్టుకి ఎక్కారు. అగ్రిమెంట్ అయింది, ఇరువురు మధ్యలో అగ్రిమెంట్ అయిన మరుక్షణమే కోర్టులు ఎక్కారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైనాన్షియల్ క్వైరీస్ అయింది. 84లో వచ్చిన వెంటనే అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద పర్మిషన్స్ వచ్చాయి. వీళ్ళకి డైరెక్ట్ అబ్దుల్ మసీదీ రిజిస్ట్రేషన్ అయ్యింది. అండ్ పైగా దీంట్లో ఒకటి ఆదిశేషులు, జిడ్డు బసవేశ్వరరావు ఎవరెవరు ఉన్నారో వీళ్ళు ఈ ఆర్టీసీ వర్కర్స్ అన్ని పార్టీస్ కూడా పార్టీస్ అయ్యారు. దాంట్లో వీళ్ళకి అందరూ కొంతమంది రిజిస్ట్రేషన్ అయింది. అంటే ఓనర్లు అంటే మెయిన్ ఓనర్స్ ఈయన ఎలా ఓనర్ అయ్యాడంటే, వీళ్ళ ఫాదరు వాళ్ళ అబ్బాయి ఆయన చనిపోయాడు. వీళ్ళ నాన్న నో కుర్రా సాంబశివరావు గారి కుమారుడు కుర్రా మురళీకృష్ణ. సో ఈ విధంగా ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా కొలాప్స్ చేయడము దారుణమైన పరిస్థితి. ముందు చర్చనే కొలాప్స్ చేశారు. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము? చర్చిల మీద పోవడం ఏంది? నోటీస్ ఇవ్వాలా వద్దా? ఇంత దారుణమైన పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుకుంటాను. నిన్న కూడా సెక్రటరీకి వెళ్తే కనీసం పర్మిషన్స్ ఇవ్వలేదంట వాళ్ళకి. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఒకటే కోరుకుంటున్నాను, వీళ్ళందరికీ న్యాయం చేయాలా. ఇక్కడ ఏరియాలో అసలు మొత్తం ఎంతమంది ఉంటున్నారు? మొత్తం 42 ఫ్లాట్స్, 20 ఫ్యామిలీస్. ఓపెన్ ఫ్లాట్స్ 22. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇవి కూల్చివేసే టైంలో మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టడం అలా కూడా ఏమైనా జరిగిందా? చాలా దారుణంగా లాగేశారు. అక్కడైతే నానిగారు బిల్డింగ్, అది యూనియన్ బ్యాంక్ లోన్ ఉందమ్మా 18 lakhs. ఇక్కడ ప్రతి ఒక్కరి మీద లోన్లు ఉన్నాయి. ఆ లోన్లు ఎవరైనా రికవర్ చేస్తారు. ఈరోజు లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ ఏంటి, ఇది మా ల్యాండ్ అంటున్నారు. ఏ విధంగా ల్యాండ్ మీకు ఎలా వచ్చింది? మీకు ల్యాండ్ ఇది ఏ విధంగా మీకు రిజిస్ట్రేషన్ అయింది? కోర్టుకి వేశారు, వీళ్ళు పార్టీ చేశారు, కనీసం వీళ్ళకి నోటీసు లేదు. వితౌట్ నోటీసెసా వీళ్ళు ఇంప్లీట్ చేస్తారా ఎవరైనా కోర్టులో? కనీసం వాళ్ళకి అవగాహన కూడా లేదు సబ్జెక్టు. ఆ బిల్డింగ్లో ఆమె కిచెన్లో పనిచేస్తుంటే ముందు జుట్టు లాగేశారంట, బయటికి చుండి పట్టుకొని లాగేశారంట.
అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది కూల్చివేసే ముందే మేము విత్ పోలీసులు అలాగే కొంతమంది కెమెరామెన్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ సేఫ్గా వాళ్ళ సామాన్లు ఏ ఒక్కటి కూడా కింద పడకుండా మొత్తం కూడా తీసుకొచ్చి పక్కన పెట్టించి అప్పుడు దాన్ని మేము స్టార్ట్ చేసాము ఆ ప్రొసీజర్ అది కూల్చివేయటం అని చెప్పేసి ఇంతకుముందే ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి దీనికి ఏమంటారు? శిథిలాల కింద సోమాన్ ఉందమ్మా. శిథిలాలు తొలగిస్తే శిథిలాల కింద సోమాన్ ఉంది, శిథిలాలు కదిలిస్తే సోమాన్ కనపడిద్దమ్మా. బండల కింద మొత్తం ఫర్నిచర్స్ ఉన్నాయి. ఆ దేవాలయానికి 2-3 ఏసీలు ఉంటాయి. ఆ దేవాలయానికి కూడా కింద ఏసీలు ఉన్నాయి. మందిరం అండి, మందిరం చర్చ్ కింద ఆల్మోస్ట్ 3 ఏసీస్ ఆర్ దేర్ విత్ చైర్స్ విత్ కొలాప్స్ ఆఫ్ ఫర్నిచర్స్. ఇంత దారుణం ఉంది. లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ ఒక ఫేక్ సొసైటీ కాబట్టి ఈ 42 ఫ్లాట్లకి న్యాయం జరగాల ఒకటే. ఈ బాధితులు నిన్న నుంచి దాదాపు 2 days నుంచి ఇదన్నా రోడ్డు మీదకి ఉన్నారు. నీళ్లు లేకుండా మంచినీళ్ళు లేకుండా ఇంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు ఆయన అంటున్నారు అక్రమంగా నా స్థలంలోకి వచ్చి వీళ్ళైతే ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఇప్పుడు నా ఫ్లాట్లో అంటే నా స్థలంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీద నేను లీగల్గా కోర్టులో కేసు అయిపోతున్నాను, అక్రమంగా నా స్థలాన్ని ఆక్రమించుకున్నారు అని చెప్పి నేను కేసు అయిపోతున్నాను అని చెప్పి ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. మరి దానికి మీరేమంటారు? అక్రమంగా ఏ విధంగా ఆక్రమించారంట? ల్యాండ్ ఓనర్స్ ఇక్కడ ఉంటే వాళ్ళకి ఎలా రిజిస్ట్రేషన్ అయింది? ఆయన అక్కడ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఆధారాలు బయట తీయమని చెప్పండి. ఆధారాలు బయట తీయమని చెప్పండి. మేము కూడా అదే అంటున్నాం కదా. ఆధారాలు మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో వాళ్ళు కూడా వస్తున్నారు కదా. ఇప్పుడు అక్రమంగా వాళ్ళు ఎందుకు దోచుకుంటారు? మెయిన్ ఓనర్స్ వీలే కదా. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ద అబ్దుల్ మసీద్, వాళ్ళకి డైరెక్ట్ రిజిస్ట్రేషన్. లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ ఎలా పార్టీ అయింది దీంట్లో? మీకు ఆదిశేషులు గారు ఏమైనా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేశాడా? ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఫర్ దెమ్ ఓన్లీ. వాళ్ళకి ఆదిశేషులు అనే ఎవరు లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేశారో వాళ్ళకి ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు? సుర్కాసి శ్రీనివాస్ గారు ఎవరు? దీని వెనకాల భూ కబ్జాలు భూ మాఫియా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాల్సిందే. ఇఫ్ ఒక సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వేయాలని మేము కోరుకుంటున్నాం ఈ గవర్నమెంట్కి. సిబిఐ ఎంక్వైరీ తేలే వరకు వీళ్ళు ఇక్కడి నుంచి కదలరు. మొత్తం 42 ఫ్యామిలీస్ ఉన్నది. ల్యాండ్ మాఫియా చేతిలో ఉందమ్మా ఇది. ఈ ల్యాండ్ మాఫియా ఈ స్కామ్ని కనుక ఆపకపోతే ఈ కుళ్ళంతా వ్యాపించిద్ది, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపించిద్ది. మన గవర్నమెంట్కి దెబ్బ అయిపోయింది. మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు దీన్ని ఆపాలి. ఈ ల్యాండ్ మాఫియా ఈ స్కామ్లు మాకు ఎప్పుడూ లేవు, ఇటుపక్క లేవు, ఇంకెక్కడ ఉన్నాయేమో. ఇక్కడ స్టార్ట్ అయింది, దీంతో స్టార్ట్ అయింది పెద్ద స్కామ్ ఇది. 150 కోట్ల స్కామ్ ఇది. వాళ్ళు కనుక ఆపకపోతే ఇది మటుకి వ్యాపించిద్ది. మేము కోరుకునేది అంటే మాకు న్యాయం చేయాలి మా స్థలం. మేడం ఇప్పుడు అంటే ఇది ఉన్న పొలాన్ని ఇలా ఖాళీ చేయించడానికి ఇక్కడ వేరే ఏమన్నా ప్లాన్ చేస్తున్నట్లు మీకు ఏమన్నా ఒక ఐడియా ఏమన్నా ఉందా? అమ్మా ఎవరికో అమ్మేశారని తెలిసింది ఈ ల్యాండ్. లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ ఇప్పుడు మాఫియా గ్యాంగ్ ఎవరు మీకు ప్రెస్ మీట్ ఇచ్చారో ఆ మాఫియా గ్యాంగ్ ఏమంటే 2 కోట్లకి ఎవరికో అమ్మారంట. 200 కోట్లకి ఎవరో భూములకి ఆయన ఏంటండి? ఆయన ఎవరు అమ్మడానికి? వీళ్ళందరూ ఫ్లాట్ ఓనర్సే కదా, ఆయన కాదు కదా. ఆయనని నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడగాను. లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ అనేది మీకేంటి సంబంధం? ఆదిశేషులు ఆయన స్వర్గంలో ఉన్నాడు, మీకేం సంబంధం? ఆదిశేషులు కుమారుడా ఎవరు? సుర్కాసి శ్రీనివాసు, ఈ హరి, ఈ మహాదేవ్ ఎక్కడి నుంచి వచ్చారు? గతంలో కూడా అమ్మ 3 ప్రభుత్వాలు ఇక్కడ మద్దతు పలిగాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ, ఒకటి టీడీపీ, అందరూ కార్పొరేటర్ వచ్చారు, జనసేన పార్టీ వచ్చింది. ఈరోజు ఈ విధంగా ఇంత దారుణం జరుగుతుంటే పట్టపగలు వీళ్ళని చంపేయడానికి కూడా వెనకాడుతున్నారంటే ఇంత దారుణమా? అంటే మీకు ఆర్డర్ వచ్చే అంటే సుప్రీంకోర్టు కూడా మీకు భయం లేదా? సుప్రీంకోర్టు ఆర్డర్ లెక్కలేదా? జ్యుడిషియల్ అంటే భయం లేదా? నేను ఈరోజు ఒకటే కోరుకుంటా, సిబిఐ ఎంక్వైరీ చేయాలా. పొలిటీషియన్స్ ఎవరైనా వచ్చి మీకు మద్దతుగా సపోర్ట్ చేస్తున్నారమ్మా? ఇక్కడికి అందరూ వచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి అందరూ వచ్చారు. దేవినేని అవినాష్ గారు ఈరోజు జగన్ కూడా వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి దాని గురించి మార్నింగ్ కలిశారమ్మా. ఈ సైట్లో ఒక 4 వెళ్ళారు అక్కడికి, జగన్ సార్ని కలిశారు. జగన్ సార్ విల్ బీ కమింగ్ ఆన్ ట్యూస్డే ఆర్ వెనస్డే హియర్. ఏం జరిగిందో జగన్ సార్ చూసారు, తెలుసు, ఆయన దృష్టిలో ఉంది ఇది. సో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అందరూ వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఇంకెవరెవరు వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, అండ్ సిపిఐ వాళ్ళు వచ్చారు, అండ్ భీమ్ పార్టీ నుంచి జై భీమ్ పార్టీ నుంచి జాడా శ్రవణ్ కుమార్ గారు నిన్న వచ్చారు, ఆయన కూడా వచ్చారు. సో వీళ్ళందరూ మద్దతు పలుకుతున్నారమ్మా. కానీ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఇంత
ఈ విధంగా టీడీపీ గవర్నమెంట్ ఎందుకు? సుజనా చౌదరి గారు టీడీపీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇటు జనసేన కానీ ఎవరు కూడా స్పందించలేదా? రాలేదు. మీరు కలిసే ప్రయత్నం చేశారా? సుజనా ఆఫీస్ ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళారు. ఎమ్మెల్యే ఆఫీస్కి సుజనా చౌదరి గారి దృష్టిలో కూడా ఉంది కేసు. ఓకే, మరి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు? మీరేమనుకుంటున్నారు? సార్ లేరన్నారండి, అవుట్ ఆఫ్లో ఉన్నారని. ఓకే మేడం, అలాగే నిన్న అసెంబ్లీకి కూడా వెళ్తున్నాము అని చెప్పేసి అన్నారు కదా, మరి అదేమైంది? ముఖ్యమంత్రి గారిని కూడా ముందు రోజు జరిగిన రోజు రాత్రి ప్రయత్నించారండి కలవడానికి, రాత్రి 11:45 ఆ రోజు ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీటింగ్లో ఉన్నారు, మీరు రేపు రండి అన్నారు. ఆ రోజు అర్ధరాత్రి అయినా కానీ వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చి రావడం జరిగింది. మరుసటి రోజు వెళ్ళారు, నిన్న పంచాయతీకి వెళ్ళారు, వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ అంట. కానీ మేము కోరుకునేది ఒకటే అండి, ఇప్పుడు ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇవి. ప్రజలు ఇలా రోడ్డును పడితే కనీసం నాయకులు రాలేకపోయినా ప్రతినిధులన్నా వచ్చి పరామర్శ చేస్తారు అని ఆశపడ్డాం. కానీ అది అడియాస అయింది. మేము ఇవాళ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్స్ పట్టుకొని కూర్చుంటే ఒక వ్యక్తి, ఇప్పుడు మీరందరూ చెప్తున్న వ్యక్తి ఎవరైతే హరిప్రసాద్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడంటే ఆయన నైతికత ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చరిత్ర ఏంటి? నేనున్నానంటే నాకు తండ్రి ఉన్నాడు, నా తండ్రి ఏం చేశాడు? ఒక ఆర్టీసీ ఎంప్లాయ్, చిన్న చిరుద్యోగి. నేను ఈరోజు సొసైటీలో నేను ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాను. వీళ్ళ ప్రవృత్తి ఏంటి? నేర ప్రవృత్తి. మీడియా అందరికీ తెలుసు, సోదరులకి. వాళ్ళ మమ్మల్ని ప్రశ్నించి వాళ్ళని చెప్తుంటే ఎలా నమ్ముతాం? మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా? తీసుకురండి. ఆ రోజున ఏదేశ సొసైటీ, లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్తున్నాడు. ఈయనకి దానికి వాళ్ళ సంబంధం ఏంటి? వర్రే ఆదిశేషులు దాన్ని స్థాపించాడు, ఆయన ఆ కాలంలో కాలగమనం చేసేసారు. వీళ్ళేదో మధ్యలో వచ్చింది దారిని పోతే దాన్ని అందిపుచ్చుకొని ఒక మాఫియా అందరూ దుష్టశక్తులు అందరూ కట్టకట్టుకుని తయారయ్యి ఈ విధంగా ఇది ఒక మంచి బంగారు బాతులో ఉంది, దీన్ని పట్టుకుంటే మనకి బాగా ఉపయోగం వస్తుందని చెప్పి ఈ రోజున దీన్ని ఒక 200 నుంచి 300 కోట్లకి దీన్ని తీసుకెళ్ళి ఒక రాజధాని మనకి గవర్నమెంట్ స్టేట్ డివిజన్ తర్వాత భూముల విలువ పెరగటం, ఇది సిటీ మధ్యలో అవ్వటం. మేము ఆ రోజుల్లో కొనుక్కున్నామంటే ఆ రోజు రూపాయి విలువ అంతే, ఈ రోజు అంతే. ఆ రోజు ₹1,00,000 వాళ్ళ ₹1,00,00,000 అంతే కదా. మరి ఈరోజు వచ్చి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడేవంటే నీ నైతికత ఏంటో నువ్వు నిరూపించు. నువ్వు చెప్తున్నావు మా దగ్గర అవి ఉన్నాయి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మీ దగ్గర ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ ఉందన్నారు 81లో. చూపించారా? మరి మీరు అడుగుతున్నారు, చూపించారా? చూడండి మీరు. మేము కోరేది ఒకటే, సిబిఐ ఎంక్వైరీ చేస్తే దీనికి అసలైన హక్కుదారులు ఎవరైంది ఆ యొక్క సంస్థ తీరుతుంది. ఈ యొక్క అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా మీరు చాలా అవహేళన చేశారు. దీన్ని మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు జడ్జి గారే స్వయంగా చెప్పారు. జరుగుతున్న నష్టాన్ని చూసి ఇక్కడ ఆల్రెడీ ఆ రోజు లైవ్లోనే చెప్పారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసి ఎవరైతే ఈ కోర్టు దిక్కడం పాల్పడ్డారో వాళ్ళని ఎవరు చట్టం వదిలిపెట్టదో, చట్టం ఎవరికి చుట్టం కాదు. తాత్కాలికంగా మీరు చట్టాన్ని చుట్టం చేసుకొని వ్యవస్థలను మీ ఎమ్మట తిప్పుకోవచ్చు కాక అంతిమంగా మాత్రం న్యాయంకే విజయం కలుగుతుంది, న్యాయమే గెలుస్తుంది. ఇది చరిత్రలో జరిగింది, రాబోయే రోజుల్లో జరుగుతుంది. తప్పనిసరిగా మేమందరం కూడా మీడియా ద్వారా మిమ్మల్ని కూడా మేము కోరుకునేది ఏంటంటే న్యాయం ఏంటో పరిశీలించండి. నేను చెప్పానా ఇంకోళ్ళు చెప్పారా కాదు, ఇందులో న్యాయం ఏంటి దాన్ని మీరు వెలికి తీయండి. తద్వారా ఎవరైనా హక్కుదారులో అందరికీ అవగతమైంది. కాబట్టి తప్పకుండా దీనికి న్యాయం కోరుకుంటున్నాం. న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. నాన్నగారు వాళ్ళు ఆ రోజుల్లో 81లో ఆయన హైకోర్టుకు తిరిగారు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ఆ రోజునే తిరిగారు. ఆ రోజుల్లో తిరిగి ఆయన కష్టపడి చేసి సంపాదించింది ఈరోజు ఆయన కాలం చేశారు. కాలంలో వాళ్ళు చాలామంది ఇందులో ఆర్టీసీ ఎంప్లాయీస్, ఇది కోఆపరేటివ్, ఇది యొక్క ఎవరైతే అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి రిజిస్టర్ చేసింది బయట ఎవరికో కాదు, ఆర్టీసీ కోఆపరేటివ్ సొసైటీ. అది ఆ రోజు జడ్డు సుబ్బారావు అనే దాన్ని ఆయన ఆధ్వర్యంలో ఆయన దగ్గరుండి అందరికీ రిజిస్టర్లు చేయించారు. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి ఎప్పుడైతే చనిపోయాడో ఆ తర్వాత వీళ్ళు పెచ్చరిల్లిపోయారు. ఎందుకంటే ఈ యొక్క విషయం అంతా కూడా ఆయనకి పూర్తిగా ఆ యొక్క ల్యాండ్ లార్డ్ మజీద్కి తెలుసు. ఆ ఆదిశేషులు అని ఆయన కాలంలో వెళ్ళిపోయాడు. ఆ యొక్క లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ అనే దానికి ఈ మాట్లాడుతున్న హరిప్రసాద్ అనే వ్యక్తికి సంబంధం లేదు. వీళ్ళు డమ్మీ క్యారెక్టర్ని ఆ సొసైటీలో పెట్టి, ఎందుకు వాడి సొసైటీలో ఉన్న విషయం తెలియదు అలాంటి వాళ్ళని పెట్టి వీళ్ళు ఆ సొసైటీ పేపర్లు ఇవాళ పెట్టమంటే మేము ఆర్టీఐలో ఎన్నిసార్లు అప్లికేషన్ పెడితే ఎంత మటుకు ఇవ్వలేదు. గౌరవ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది నిన్న. ఆయన మీకు ఆ కాగితాలు నేను ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు. చూస్తాం ఎంతవరకు బయటకు వస్తాయో. 84లో స్టార్ట్ అయిన సొసైటీ కాగితాలు 2010 తర్వాత ఎలా చూపిస్తారు? నిజంగా మీరు అంత 81లో రిజిస్టర్ అయిందని మీరు చెప్పారని ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా. ఆ రోజు మీ దగ్గర ఒక పత్రం ఉండాలిగా, ఒక అగ్రిమెంట్ కాగితం ఉండాలి కదా. మా దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా అందరి దగ్గర. మీ దగ్గర ఏమున్నాయి? కోర్టుల్ని మభ్యపట్టి ఆ యొక్క న్యాయాన్ని మీరు కొంతకాలం మరుగుపరచగలరు, ముసుగేయగలరు. కానీ శాశ్వతంగా ముసుగులు ఎంతకాలం నిలవు, తొలగిపోతాయి, మబ్బులు విడిపోతాయి. తప్పకుండా మాకు విజయం దొరుకుతుంది.
తప్పకుండా మేము గెలుస్తాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.